నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఔదార్యం చాటుకున్న శ్రీరామకృష్ణ సేవా సమితి. జనజాపుపేటలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ. రవీంద్ర భారతిలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం. ప్రముఖ కవి పెన్న శివరామకృష్ణకు కాళోజీ నారాయణరావు పురస్కారం. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సిపిఐ డిమాండ్. కర్నూలు జిల్లా దేవనకొండలో భారీ ర్యాలీ. హుజూరాబాద్ రంగనాయకుల గుట్ట వద్ద పెద్దమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ. పాల్గొన్న మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజాకవి కాళోజీ నారాయణరావు 107వ జయంతిని పురస్కరించుకొని రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ ఆలీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాకవి డాక్టర్ కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని ప్రముఖ కవి శివరామకృష్ణకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. అలాగే జ్యోతి ప్రకాశనం గావించాల్సిందిగా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే మిగతా అందరూ అతిథులు పాల్గొన్నారు. మహమూద్ అలీ గారు, విద్యార్థి దశ నుండి కూడా వారు చిన్నప్పటి నుంచే గణేష్ చవితికి హాలిడేస్ ఇవ్వకపోతే కూడా వందల మంది పిల్లలను ఐక్యం చేసి మాకు ఎట్లా హాలిడే ఇయ్యారని చెప్పి, అంటే విద్యార్థి చిన్న పిల్లోడప్పటి నుంచే ఆయన పోరాటముల ప్రతిమ. దాన్ని సాధించుకున్న తర్వాత ఇట్లా మనం కొట్లాడి సాధించుకోవచ్చు, ప్రజా ఉద్యమాల ద్వారా అనేక సమస్యల పరిష్కారం అవుతుందని అనుక్షణం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తూ ఆయన భాషనే కవిత్వం, ఆయన మాటలే కవిత్వం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఏం మాట్లాడతారో రాసుకుంటే అది మొత్తం కవిత్వంగానే ఒక వాడుక భాషలు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన అది అర్థమవుతుంది. కొంతమంది అర్థం కావు, అర్థాలు అడగాలి, కానీ ఒక పదం కూడా అర్థం కాదన్నట్లు ఉంది. అందుకే ఆనాడు ప్రజాకవి అని వారికి బిరుదు ఇవ్వడం జరిగింది. ఆనాటి ప్రభుత్వంలో, నిజాం ప్రభుత్వంలో ఆయన వరంగల్ని బహిష్కరించేసిన, ఆ తర్వాత 2 సార్లు జైల్లో పెట్టినా కూడా నా కంఠం ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ కవిత్వాన్ని ఆపను, ప్రజా ఉద్యమాలను ఆపను అని చెప్పినటువంటి గొప్ప మహా వ్యక్తి కాళోజీ. గ్రోమోర్ గోదావరి బ్రాండ్ ఎరువుల ద్వారా ప్రసిద్ధి చెందిన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సరికొత్త ఎరువును విడుదల చేసింది. గ్రోశక్తి ప్లస్ పేరిట మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్ లోని మారియట్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అల్గప్పన్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎరువుల డీలర్లు, రైతులు పాల్గొన్నారు. గ్రోశక్తి ప్లస్ రైతుల కలలను సాకారం చేస్తుందని ఈ సందర్భంగా అలగప్పన్ అన్నారు.
కోరమండల్ ఇంటర్నేషనల్ వారు మన రైతాంగం నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు తెచ్చేందుకు గ్రోశక్తి ప్లస్ అనేటువంటి అత్యున్నతమైనటువంటి నూతన ఆవిష్కరణ మా వైస్ చైర్మన్ గారి చేతుల మీదుగా జరిగింది. అరుణ్ అలగప్పన్ గారు ఎప్పుడు మాకు సిబ్బందికి ఒకటే చెప్తుంటారు, రైతు బాగుంటే మన వ్యాపారం బాగుంటుంది కాబట్టి రైతుకు సరైనటువంటి సలహాలు అందించాలి, భూసార పరీక్షలు చేయించాలి, కొత్త టెక్నాలజీని రైతుకు చేరువయ్యేటటువంటి దిశగా తీసుకెళ్లాలని వారు ఎప్పుడు కూడా ఆదేశిస్తుంటారు. దానికి అనుగుణంగానే కోరమండల్ ఇంటర్నేషనల్ వారు గత సంవత్సరం 38,000 భూసార పరీక్షలు నిర్వహించడం మన 2 తెలుగు రాష్ట్రాల్లో, అంతేకాకుండా 1350 రైతు సమావేశాలు ఏర్పాటు చేయటం, 900కు పైగా ప్రదక్షిణా క్షేత్రాలకు తీసుకెళ్లి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని రైతు ముంగిట్లుగా తెచ్చుకోవటంలో అచ్చం మా సిబ్బందే కాకుండా అటు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారాను వ్యవసాయ యూనివర్సిటీలతో కలిసి రైతు ముందుకు తీసుకెళ్తున్నాం. దీనిలో భాగంగా ఇవాళ మనందరికీ ఉన్నటువంటి సమస్య భూమి యొక్క నేల యొక్క ఆరోగ్యాన్ని మనం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం ఫారెస్ట్ రేంజర్ ప్రసాద్ అధ్యక్షతన లంకమల ప్రాంతమైన ఫారెస్ట్ చెక్ పోస్ట్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ అధికారి పరశురాముడు మాట్లాడుతూ అటవీ సంపద కొల్లగొడుతున్న వారి కోసం వారం రోజులుగా గాలిస్తున్నామన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచామన్నారు. కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, రాజశేఖర్ రెడ్డి, ప్రొటెక్షన్ వాచర్లు మోహన్, రవి, వెంకటయ్య పాల్గొన్నారు. ఈరోజు మనము సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్నటువంటి లంకమల్ల అడవి పరిధిలో ఉన్నటువంటి మనము డిప్యూటీ రేంజర్ గారి పరశురామ్ గారు మనతో ఉన్నారు. ఎవరైతే అటవీ శాఖ పరిధిలో ఉండి ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్నారో వారిపైన వచ్చేసి నిఘా పెట్టి గత వారం నుంచి కూపింగ్ చేస్తున్నారు. ఆ యొక్క సమాచారాలు సారు మనకు వీటీ ఛానల్తో ఈరోజు చెప్తారు. చెప్పండి సార్, గత వారం నుంచి కూడా కూపింగ్ చేస్తున్నారు కదా, ఎందుకు కూపింగ్ చేస్తున్నారు, ఎందుకు నిఘా పెట్టారు, ఏం మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఇక్కడ ఒక వారం నుంచి మామూలు జనరల్గా రోజువారీ ప్రక్రియలో ఇప్పుడు హాలిడేస్ పండుగలు ఉంటాయి కనుక ఈ టైంలో ఎక్కువ స్మగ్లర్స్ వచ్చే అవకాశం కనుక మా వారు అక్కడ మద్దూరు కొంటూరు బీట్లో ఒక బేస్ క్యాంపు, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్సు అక్కడ నిరంతర కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. నైట్ పెట్రోలింగ్ కంటిన్యూ జరుగుతుంది. తర్వాత అక్కడ ఇక్కడ గొల్లపల్లి, రోళ్ళబోడు, సిద్ధవటం బీట్లలో కూడా ప్రతిరోజు నిరంతరం నిఘాలు ఉంది మా సిబ్బంది అంతా. అక్కడ కూడా కూమింగ్ పార్టీ పైన రోళ్ళబోళ్ళ మా దేశ క్యాంపాలు కంటిన్యూగా ఎన్ని బీట్లు ఉన్నాయి సార్ మీ పరిధిలో? అన్ని బీట్లలో కూపింగ్ జరుగుతూ ఉంది. పరిధిలో మొత్తం సిద్ధవటం రేంజ్లో రెండు సెక్షన్స్ ఉన్నాయి. 2 సెక్షన్స్లో రోళ్ళపల్లి సెక్షన్ వచ్చేసి రోళ్ళబోడు, సిద్ధవటం, రోళ్ళపల్లి 3 బీట్లు ఉన్నాయి. తర్వాత కొండూరు సెక్షన్లో వచ్చేసి కొండూరు, మద్దూరు, ముత్కూరు, పొన్నాపల్లి 4 బీట్లు ఉన్నాయి. అన్ని బీట్లో కూడా పగలు రాత్రి నిరంతరం నిఘాలో కూమింగ్ ఆపరేషన్ జరుగుతున్నది. నైట్ పెట్రోలింగ్ కంటిన్యూగా 2 పార్టీలు దొరుకుతున్నారు. ఇక్కడ కొండూరు సెక్షన్లో పార్టీ, ఇక్కడ గొల్లపల్లి పార్టీ నైట్ పెట్రోలింగ్ జరుగుతుంది. ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో పాత నేరస్తులు ఉన్నట్టు వారిపై నిఘా పెట్టి వారి యొక్క మొబైల్ ఫోన్ పైన నిఘా పెట్టారు. పాత నేరస్తులు లిస్టు ఉన్నది. పాత నేరస్తులు సుమారు 60 చేసుకోవడానికి సుమారు కేసులు తీసుకోతున్నాయి. పాత నేరస్తులు అంటే మళ్ళీ నిఘా పెట్టినాం. మళ్ళీ కేసు ఇన్వాల్వ్ కావడం లేదు. వాళ్ళపై నిఘాలను వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు, ఎవరి నుంచి ఎవరి ఊర్లో పోయినా కూడా గమనిస్తున్నాం. మా సిబ్బంది అంతా ఎవరు ఎక్కడ కొత్త ప్లేస్ కొత్త మంచి ఊర్లోకి వచ్చినా కూడా మా సిబ్బంది నిరంతరం నిఘాలు గమనిస్తున్నారు. అలాగే ఈ సిద్ధవటం బద్వేల్ రూట్లో ఫారెస్ట్ గేట్ ఏదైతే ఉన్నదో అది వచ్చేసి మామూలుగా కొన్ని నిబంధనలు పెట్టారు. రాత్రి పూట 10 గంటలకు గేటు మూసేసి తెల్లవడం 5 గంటలకు వస్తున్నారు. ఎవరు అత్యవసర కేసుల పెళ్లిళ్లకు శుభ కార్యక్రమాలకు వారికి సెలవులు ఇస్తున్నారు. 2010 నుంచి టైగర్ మూమెంట్ నందుకు వైల్డ్ లైఫ్ మూమెంట్ కంపెనీ వచ్చింది. తర్వాత యాక్సిడెంట్స్ వస్తుందని చెప్పి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీవీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. మట్టి గణపతి విగ్రహాలని పూజించాలని కోరారు. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్నారు. కరోనా 3వ దశ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం.
ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బహిరంగ ప్రదేశాల్లో కాకుండా వారి వారి ఇళ్లలో మట్టి గణపతిని పూజించి ఆయన్ని ప్రసన్నం చేసుకోండి. మీ కుటుంబం మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. ఇక విజయనగరం జిల్లా జరజాపుపేట సత్య జ్ఞానానంద ఆశ్రమం వద్ద మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. శ్రీరామకృష్ణ సేవా సమితి నెల్లిమర్ల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 500 మట్టి ప్రతిమలను అందజేశారు. సమితి ఉత్తరాంధ్ర కన్వీనర్ తిరుమల రాజు జగన్నాథరాజు సౌజన్యంతో ఇచ్చారు. కార్యక్రమంలో మద్దిల సన్యాసిరావు, పొలుబోతు నారాయణమూర్తి, మద్దిల వాసు పాల్గొన్నారు. రంగులు చూసినటువంటి విగ్రహాన్ని కానీ మనం పూజించినట్లయితే దాని ద్వారా, ఎందుకంటే దేవుడి పూజ అనేది మంచి జరగాలి, ఆ కెమికల్స్ కలిపినటువంటి ఆ విగ్రహాన్ని మనం పూజించి చెరువులో కలిపినట్లయితే ఆ చెరువులో ఉన్న చేపలు కానీ ఇవన్నీ కప్పలు కానీ చనిపోతాయి. ఒక కప్ప 1,00,000 దోమలు తింటాయి. ఈరోజు దోమలు పెరిగిపోవడానికి గల కారణం ఈ యొక్క చేపలు లేకపోవడం, కప్పలు లేకపోవడం. దానికి కారణం మనం వేసినటువంటి కెమికల్స్ విషపదార్థాలన్నీ నీటిలో కలుస్తాయి. ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలిసినాయి. రెండోది ఏంటంటే చెరువు పూట పూర్వం వర్షం పడే ముందు ఆ చెరువు పూలు తీసేవారు. పూలు తీయడం వల్ల వర్షం పడేది, ఆ నీరు కొంత పొలానికి వెళ్ళేది. వారం రోజులే వినాయక నవరాత్రి ఉత్సవాలు అన్నీ జరిగాక నీటి మట్టం తగ్గుతుంది. కాబట్టి మట్టి విగ్రహాలన్నీ చెరువులో వేస్తే నీటి మట్టం పెరిగి రైతులకు కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి పెద్దలు ఒక మంచి ఆనవాయి చేత హిందూ సమాఖ్యతో తిలక్ గారు భారతదేశ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో పూణేలో మొట్టమొదటిగా ఈ వినాయక చతుర్థి మహోత్సవాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ విధంగా గ్రామంలో కూడా కాలుష్యం లేకుండా, పొల్యూషన్ లేకుండా గవర్నమెంట్ కూడా స్థలాల్లో ఇంప్లిమెంట్ చేసింది. కాబట్టి ఆ విధంగా నడుచుకోవాలని ప్రభుత్వానికి అదే చేస్తున్నాను. మీరు ఇవ్వండి, ఆ లైన్గా ఇవ్వండి మేస్టర్. తీసుకోరే ఫోటో. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజలపై అదనపు భారం సిపిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు కర్నూలు జిల్లా దేవనకొండలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ దాదాపు గంట పాటు సాగింది. అనంతరం ఆందోళనకారులు విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గోపాల్, హనుమంత్, రాము, శంకర్, సుల్తాన్, మహబూబ్ బాషా పాల్గొన్నారు. పరిపాలన శాఖ ఉంటే ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు చెప్పితే తప్ప నువ్వు చేసేటువంటి తప్పు ఇది చేయడానికి వీల్లేదు అనే పద్ధతిలో కోర్టు చెప్పేదే తప్ప ఎవరు చెప్పినా వినడం లేదు. నేను మోనార్కుని అన్న పద్ధతిలో ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మరి మేము వ్యాపారాలు చేయం, మరి కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పరిశ్రమలు అన్నీ కూడా అవన్నిటి కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాం, ప్రభుత్వం వ్యాపారం చేయదని. మరి గుజరాత్లో కానీ, మరి భారతీయ జనతా పార్టీ అధికారులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి గొప్ప బడా పెట్టుబడిదారులు, మరి భూస్వాములు జనజెండా ఆధ్వర్యాన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టేందుకు ఈరోజు
యావత్తు మరి కార్యకర్తలు కార్మికులందరూ రోడ్లపైకి వచ్చారు. దీనికి కారణము ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలతో ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేయలేని పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పుకొస్తా ఉన్నాడు. మేము దాన్ని కాదనడం లేదు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నాం, మీరు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఒకవైపు మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు, మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నారు, ఆకాశానికి అంటినటువంటి రేట్లు గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నారు. అదిగో అనే లోపు నిన్న విద్యుత్ ఛార్జీలు రూపా పేరుతో ఎక్కడో రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి ప్రజల నుంచి ఈరోజు విద్యుత్ ఛార్జీలు సెస్ పేరుతో పన్నుల పేరుతో ఏ రకమైనటువంటి పన్నులుంటే అన్ని రకాల పన్నులు వేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాని నింపుకునేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. దీన్ని కమ్యూనిస్టు పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు సంక్షేమ పథకాలు ఒకవైపు ఇస్తూ ఉన్నారు, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి మరోవైపు అదే ప్రజలతోనే దోచుకుంటా ఉన్నారు. దీన్ని కమ్యూనిస్టు పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ధర్నాలకు వస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు ఆలోచించాలి. బస్సుల ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి, కరోనా పేరుతో ఛార్జీలు పెంచారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము పన్నుల రూపంలో అనేక రకాలుగా పన్నులు పెంచి హుజూరాబాద్ పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్ద పెద్దమ్మ గుడి నిర్మాణానికి మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషం కలిగించిందన్నారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుడి తొందరగా పూర్తయి మళ్ళీ ఒక్క 6 నెలల లోపే మంచి రోజు చూసుకొని పెద్దమ్మ తల్లి బోనాలు తీసుకుందాం. మరి అది ఎక్కువ టైమింగ్ పట్టదు. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, ఇక్కడే మంచి హనుమాన్ల గుడి ఉన్నది. హుజూరాబాద్లో ఎవరు ఏ చిన్న మంచి కార్యక్రమం చేసినా హనుమాన్ల గుడికి వచ్చి పూజ చేసి మొక్కినాకనే ఏ పనైనా చేసుకుంటారు. వాటి మీద హనుమాన్లు పక్కనే ఎల్లమ్మ తల్లి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ పెద్దమ్మ తల్లికి మనం శంకుస్థాపన చేసుకున్నాం. పక్కన సమ్మక్క జాతర ఉన్నది. ఇంత ముఖ్యమైన దేవాలయాలు ఉన్నా కూడా కనీసం నడవడానికి రోడ్డు లేకపోతే నిజంగా బాధ అయింది. నేను వస్తూ ఉంటే మొన్ననే మా మంత్రి గారు కోరితే యాక్చువల్గా ఇవాళ కూడా ప్రోగ్రాం ఉంటుందా ఉండదా, మొత్తం వాగు వారుతుంది, మరి ఆ చిల్కా వాగు దాటనిచ్చేటట్టు లేదు అని అనుకుంటే ఆ పెద్దమ్మ తల్లి దయతో వాగు తగ్గింది, అనుకున్నట్టు ఇలా కార్యక్రమం జరిగింది. భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు. ఆ చిల్కవాగు బ్రిడ్జి కోసం 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి కొత్త బ్రిడ్జి కూడా కట్టుకుంటున్నాం. ఎందుకంటే శ్మశాన వాటికనే ఇడిదిక్కున్నది. ఎవరైనా చనిపోతే చిల్కవాగు వాడితే శవాన్ని కూడా తీసుకోరాని పరిస్థితి అయిపోయింది. సో ఇక ఆ ఇబ్బంది ఇక భవిష్యత్తులో ఉండకుండా చిల్కవాగు బ్రిడ్జి చేసుకున్నాం. వాటి మీద హనుమాన్ల దాకా, మన పెద్దమ్మ గుడి దాకా, ఎల్లమ్మ గుడి దాకా నున్నటి 60 లక్షల రూపాయలతో బీటీ రోడ్ కూడా ఒక్క 6 నెలల లోపల పూర్తి చేస్తాం. అంటే గుడి అయిపోతుంది, మళ్ళీ మనం బోనాలు తీసే వరకు మీ కాలికి మట్టి అంటకుండా నున్నటి డాంబర్ రోడ్ ఎత్తిస్తాం. మీరు కూడా ఆలోచించారు. సరే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మా అక్కా చెల్లెలందరికీ
ఆదిలాబాద్ జిల్లా బజారా హత్నూర్ మండలం మాంజరం తాండాలో బీజేపీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పి రాష్ట్ర నాయకులు సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో బ్రహ్మానంద్, బాబురావు, మాధవరావు పాల్గొన్నారు. మోదీ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మండల్ మాంజ్ర తాండాలో జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో పటిష్టం చేయడానికి గ్రామాన కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా బోత్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, అంత్యోదయ ఏదైతే జనసంఘ స్థాపకుడు పండిత్ దీన్ దయాళ్ శర్మ కానీ, అదేవిధంగా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలు నెరవేర్చడానికి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉద్భవించిందో, పేదల కోసం నిరంతరం పనిచేసే పార్టీగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తీసుకురావడం జరిగింది. 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత దేశంలో ఉన్న అన్ని వర్గాల వారి కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ధ్యేయంగా ఈరోజు పనిచేస్తున్నారు. మరి ఈ మధ్యనే జరిగిన ఒక సర్వేలో ప్రపంచవ్యాప్తంగా కూడా 70% మంది నరేంద్ర మోడీ గారి అత్యుత్తమమైన నాయకుడిగా ఇలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రధానమంత్రి ఈరోజు ఈ దేశాన్ని ఏలడం నిజంగా అదృష్టం. మరి అలాంటి పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు, నాయకులు ఉండడం వల్ల ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో కూడా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు ఈ రకంగా పార్టీ బలోపేతం కావడానికి వారి కృషి చాలా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించే దిశగా, అదేవిధంగా రాష్ట్రంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈరోజు వారు చేపట్టిన పాదయాత్ర నిర్మల్ జిల్లా కుంటాల మండలం అందకూరులో గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ సోయం బాపురావు, జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రూర్బన్ పథకం ద్వారా కుంటాల మండలానికి కేంద్ర ప్రభుత్వం నుండి 15 కోట్ల రూపాయలు మంజూరైనట్లు చెప్పారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాల వల్ల మరి వాళ్ళకు రవాణా సౌకర్యం కానీ, రహదారుల సౌకర్యం కానీ కొన్ని వరకు అటాచ్ కావడం, ఆ రోడ్డు బీటీ రోడ్డుగా మారడం వల్ల అనేక సౌకర్యాలు అక్కడ ఉన్న వ్యవసాయదారులకు అందుబాటులోకి వచ్చింది. మరి ఇంకా అత్యధిక శాతం ఈ సైడ్ ఉంది చౌక, మరి అక్కడికి కూడా యోజనలో చూస్తే ముఖ్యంగా ఈరోజు మన ఎంపీ గారు తర్వాత డీటెయిల్లో చెప్తారు. 15 డిపార్ట్మెంట్లకు సంబంధించిన 22 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ మనం ఫోకస్డ్గా ఈ గ్రామంలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే ఈ స్కీమ్ ఏంటి, ఎందుకు వచ్చిందంటే 2014లో అక్టోబర్ 11 నాడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి జన్మదినోత్సవం రోజు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామం ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. అందరు ఎంపీలు కూడా ఒక్కొక్క గ్రామం వాళ్ళ నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది. ఆ విషయంలో ఆనరబుల్ ఎంపీ గారు ఉన్న 3 జిల్లాల్లో మన నిర్మల్ జిల్లా సెలెక్ట్ చేసి, దాంట్లో మీ కాన్స్టిట్యున్సీ, మీ మండలం సెలెక్ట్ చేసి, మీ అందకూరు గ్రామం సెలెక్ట్ చేసుకున్నందుకు ఎంపీ గారికి చాలా చాలా ధన్యవాదాలు.
సో దీంట్లో ఏం చేయాలంటే గ్రామ సభల్లో ముఖ్యంగా ఈ 22 కార్యక్రమాల్లో మీకు ఏమేమి కావాలి, మీకు ఏమేమి లోపాలు ఉన్నాయి, ఒక డీటెయిల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. మనం ప్రతి కార్యక్రమంలో మనకేం కావాలి అది మాట్లాడడం కాకుండా స్పెసిఫిక్గా ఈ ప్రోగ్రాంలో మనకు ఎలాంటి నిధులు వస్తాయి, ఈ ప్రోగ్రాంలో మనకు ఎలాంటి శాంక్షన్స్ రావచ్చు, దాని మీద ఫోకస్ పెడితే ఇది ప్రతి స్కీమ్ ఇక్కడ చిన్న స్కీమ్ కాదు. గ్రామ సడక్ యోజన మన ఇంతకుముందు చెప్పినట్లు ఎక్కడెక్కడ మీకు రోడ్ల అవసరం ఉంది ఆ రోడ్ల మీద ఫోకస్ చేయొచ్చు. దాని తర్వాత దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, దీంట్లో ఎక్కడైనా వ్యవసాయ ఆధారిత కుటుంబాల వల్ల మరి నిర్మల్ జిల్లా ముథోల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వ్యాక్సినేషన్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కామేశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కైసర్ షాషా, హెల్త్ సూపర్వైజర్ భాగ్య, దత్తురాం, లాలయ్య పాల్గొన్నారు. ఈరోజు ముదోల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి అవగాహన చేయడం జరిగింది. 18 సంవత్సరాల పైన ఉన్న విద్యార్థులందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచనలు చేయడం జరిగింది. आज का दिन स्टूडेंट्स के लिए कोरोना वैक्सीन का प्रोग्राम रखा गया है. गवर्नमेंट तेलंगाना और इंटरमीडिएट बोर्ड ऑफ एजुकेशन कमिश्नर मिस्टर सैयद उमर जलील साहब और निर्मल डिस्ट्रिक्ट कलेक्टर मिस्टर सदर फारूक मुशर्रफ अली साहब के आर्डर्स के लिहाज से हमने गवर्नमेंट एरिया हॉस्पिटल के डॉक्टर्स को और उन स्टाफ को यहाँ पर बुलाया. उन्होंने स्टूडेंट्स के अंदर कोरोना वैक्सीन के बारे में स्टूडेंट्स को बहुत कुछ नॉलेज दिया, अवेयरनेस के बारे में बताया. नो डाउट, नो टेंशन, नो प्रॉब्लम, इसके बारे में भी उन्होंने बहुत बड़ा एक्सप्लेन किया. इस लिहाज से आज का जो कोरोना वैक्सीन का जो प्रोग्राम है ये हमको कॉलेज के अंदर करना कंपलसरी था. उस लिहाज से हम आर्डर्स के मुताबिक, गवर्नमेंट तेलंगाना के आर्डर्स के मुताबिक हमने प्रोग्राम को सेलिब्रेट किया और स्टूडेंट्स से हम होप करते हैं कि పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పాటుపడాలని ముథోల్ మండల అధ్యక్షుడు ఆఫ్రోజ్ ఖాన్ కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముథోల్ మండల టీఆర్ఎస్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడిగా కదం సంతోష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అశోక్ వాగ్మరే, బీసీ సెల్ అధ్యక్షుడిగా రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా బషీర్ పాల్గొన్నారు. ఈరోజు ముదోల్ పట్టణ టీఆర్ఎస్ గ్రామ కమిటీను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దాంట్లోనే భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ ప్రెసిడెంట్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారంగా మరియు స్థానిక ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి ఆదేశానుసారంగా మేము గ్రామ కమిటీలు 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు చేసుకోవడంలో భాగంగా ఈరోజు 9వ తారీఖున ముదోల్ గ్రామ కమిటీగా ఎన్నుకోవడం జరిగింది. ముదోల్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మరి కదం సంతోష్ గారిని, అదేవిధంగా మరియు బీసీ సంఘం అధ్యక్షుడిగా బీసీ కమిటీ కె రవి గారు, మరియు అదేవిధంగా ఎస్సీ కమిటీ సంబంధంగా మరియు వాగ్మారే అశోక్ గారు, మరియు యూత్ అధ్యక్షుడిగా మన నితిన్ గౌడ్ గారు, మరియు అదేవిధంగా మైనార్టీ ప్రెసిడెంట్గా బషీర్ గారిని, మరియు అదేవిధంగా మహిళా ప్రెసిడెంట్గా వరగంటి విజయభారతి గారిని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లోనే భాగంగా రాబోయే రోజుల్లో ఇంకా 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మన మండల కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నదో దాంట్లో అన్ని విధాలుగా వీళ్ళు ప్రజల్లో తీసుకుపోయి చైతన్యవంతం చేసి ప్రజల్లో ఉత్తేజం తీసుకొచ్చి మన టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తూ రాబోయే రోజుల్లో పార్టీ
గణేష్ మండవ నిర్వాహకులతో కొమరంభీం జిల్లా డీఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ సీఐ అశోక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేష్, విద్యుత్ శాఖ ఏఈ ఫిరోజ్ ఖాన్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఆసిఫాబాదు ఇంతకుముందు గణేష్ చేయడం జరిగింది. ఇక్కడ వాంకేడ్ నుంచి ఇక్కడ బందోబస్తు కానీ వేరే కార్యక్రమాలు కానీ రావడం జరిగింది. ఆసిఫాబాద్కు ఇటువంటి కార్యక్రమాలు చాలా మంచి పేరు ఉన్నది. రానివ్వడం అనేది ఆర్గనైజర్స్ మీరు గుర్తుంచుకోవాలి. ప్లస్ సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీగా పాటించాలి. భూమి కూడా ఒక్కటేసారి ప్రసాదించేటప్పుడు కానీ హారతులు ఇచ్చేటప్పుడు కానీ ఒకరి దగ్గర ఉంటే ఎవరికి ఒకరున్నా కానీ ఆ చుట్టుపక్కల అందరికీ కోవిడ్ అనేది అంటడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి సోషల్ డిస్టెన్స్ అనేది తప్పనిసరిగా పండర్స్ దగ్గర ఆర్గనైజర్స్ పాటించాలని మా యొక్క విన్నపం. మా సీఏ గారు ఉంటారు, అది ఉంటే నాకు కూడా నా నెంబర్ కూడా ఉంటారు. కొంచెం దయచేసి కరెంట్ వైర్లు పైకి లేపియాలి. వాగ్కాన్ని అయితే మన వాగొడ్డు కాడ అయితే గ్రామ పంచాయతీ వాళ్ళు ప్రతి సంవత్సరం లాగానే గత 2 సంవత్సరాల నుంచి మనకు కోవిడ్ ఇబ్బంది పెడతా ఉంది. కొన్ని సంవత్సరాలు ఈ సంవత్సరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఔదార్యం చట్టుకున్న శ్రీరామకృష్ణ సేవా సమితి, జరజాపుపేటలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ. రవీంద్ర భారతిలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం, ప్రముఖ కవి పెన్నా శివరామకృష్ణకు కాళోజీ నారాయణరావు పురస్కారం. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సిపిఐ డిమాండ్, కర్నూలు జిల్లా దేవనకొండలో భారీ ర్యాలీ. హుజూరాబాద్ రంగనాయకుల గుట్ట వద్ద పెద్దమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ, పాల్గొన్న మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్. ఈ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.